పవన్ కళ్యాణ్ గారు వస్తే కొందరు భవిష్యత్తులు మారిపోయినాయి, కానీ కొందరు భవిష్యత్తులు మాత్రం ఎప్పుడు ఉన్నట్టే ఉండిపోయినాయి. ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు సిస్టమ్ ప్రకారం, రూల్స్ ప్రకారం పాటిస్తూ దానికే కట్టుబడి ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ పేదవాడికి అన్ని సిస్టాలు వస్తాయి, పెద్దవాడికి నాయకుడికి ఏ సిస్టాలు ఉండవు. భగవంతుడు తానుగారు లేక పవన్ అన్నని భూమి మీదకి పంపించాడు. కానీ రాముడు వదిలిన బాణం లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ బాణం కొందరికి మాత్రమే ఉపయోగపడుతుంది, కొందరికి నాలాంటి నిర్భాగ్యులకి ఉపయోగపడదు. దయచేసి నా వీడియో పవన్ కళ్యాణ్ గారికి చేర్చండి. నేను అన్నమాట మీకు ఎవరు కోపం వచ్చినా నన్ను క్షమించండి, ఎందుకంటే నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఒక్కరోజు కాసేపు పొలం నుండి తిని నాకు ఆయాసం వస్తుంది. ఈ నీడ నాది కాదు. పొలాన కష్టపడి నా బిడ్డలను బ్రతికించలేకపోతున్నాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు నిండు మనసుతో, మంచి మనసుతో చేసుకొని నా వీడియో పవన్ కళ్యాణ్ గారితో షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడిని అడుగుతున్న ఆ నాయకులందరూ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలమ్మా అంటున్నారు. సిస్టమ్ ప్రకారం కానీ వాళ్ళు వెళ్ళరు. రూల్ ప్రకారం వెళ్ళాలమ్మా అంటున్నారు, కానీ అదే రూల్ వాళ్ళు పాటించరు. ఎందుకంటే నాయకులకు ఒక న్యాయం, ఏ ఆదరవలేని నిర్భాగ్యులకు ఒక న్యాయమా? దయచేసి ప్రభుత్వమే స్పందించాలి, చూసే వాళ్ళందరూ స్పందించాలి. నా బాధ, నా కష్టం ప్రతి ఒక్కరికి తెలియాలి. నా గమ్యం చేరుకునేంత వరకు నేను ఎన్ని ఎదురు దెబ్బలైనా తిని, ఎన్ని కష్టాలైనా పడతానే తప్ప నా గమ్యాన్ని మాత్రం విడిచిపెట్టను. ఎందుకంటే నాకు మీరున్నారు తోడు. మీరు ఎలాగైనా సరే నా వీడియో అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి చేరుస్తారు. అన్నయ్య, ఏదో ఒక రోజు నేను తప్పక కలుస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళ అవసరాలకి ఏ సిస్టమ్, ఏ రూల్స్ పనిచేయవు. ఇలాంటి ఏ రూల్స్, ఏ సిస్టమ్ పనిచేయదు. పేదవాళ్ళకి, ఏ ఆదరవలేని నిర్భాగ్యులకు మాత్రం అన్ని సిస్టాలు పనిచేయాలి. సిస్టమ్ ప్రకారం మాత్రం వెళ్ళాలని నేను చాలామంది నోటమిటన్నాను. అలా అయితేనే రూల్ ఒప్పుకుంటుందని. కానీ నువ్వు చెప్పిన పెద్ద మనుషులు, నీ అడుగుజాడలో నడిచే పెద్ద మనుషులకు మాత్రం ఈ రూల్స్ వర్తించవంట. వాళ్ళకి మాత్రం అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది. వాళ్ళ అనుచరులుగా ఉన్న వాళ్ళకి అయిపోతుంది. కానీ అటడిగా నిర్భాగ్యులు ఉన్నారు. దేశం మొత్తం నువ్వు ఒక్కడే బాగు చేయాలంటే కష్టం. ఏనాటికైనా దేశం మొత్తాన్ని బాగు చేసే మదర్ తెరీసా నువ్వు కావాలి. ఈ దేశాన్ని బాగు చేసే మదర్ తెరీసా నువ్వు కావాలి. ఉంటానన్నా. జై జనసేన. ఈ వీడియో చూసి నా వాళ్ళందరూ, నా బంధువులు జాలి చూపించి అన్నయ్య గారికి షేర్ చేయండి. సుద్దపల్లి గ్రామం, సేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా. ఎమ్మెల్యే గారిని కూడా అర్థించాను, ఆయన మనసు కరగలేదు. ధూళిపాళి నరేంద్ర గారు, దయచేసి మీరన్నా మనసు చేసుకుని దయగల మనసు చూపించి షేర్ చేయండి. అందరిని అర్థించి వాళ్ళు ఇప్పుడు మాత్రం తేల్చేశారు సిస్టమ్. ఆ సిస్టాన్ని ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో నాకు చదువు లేదని లోకజ్ఞానం తెలియదు. ఎవరైనా అరిసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఇలా అలా అని అనేవాళ్ళే తప్ప ఎవరు నాకు, నా బిడ్డలకు పెట్టి చేసేవాళ్ళు ఉండరు.